నెల్లూరు కార్పొరేషన్ వేదికగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్ గా రూప్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు కోట్లు గడించి కష్టాల్లో ఉన్న క్యాడర్ను నడి రోడ్డుపై వదిలేసి ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ నెల్లూరులో చిల్లర రాజకీయాలు చేయడం నీ పిరికితనానికి నిదర్శనం అంటూ ఘాటుగా విమర్శించారు. మాజీ మేయర్ పొట్లూరు శ్రవంతి వెనుక ఉండి వైసీపీ నేతల డ్రామాలు ఆడిస్తున్నారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానం అప్పుడు ఆమె పార్టీ కాదన్న నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. టెక్నికల్ జాబ్ పేరుతో 65,000 లంచం తీసుకున్న నీచ చరిత్ర మీదని కౌన్సిల్ సమావేశాల పేరుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని మింగేశారని ఆరోపించారు. ఓటమి భయంతో నర్సారావుపేట పారిపోయిన అనిల్ కు నెల్లూరు పౌరుషం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దమ్మున్న మగాడివైతే నేరుగా నెల్లూరు వచ్చి రాజకీయాలు చేయి, వెనుకొండి కుతంత్రాలు చేయడం మానుకో అంటూ రూప్ కుమార్ యాదవ్ బహిరంగంగా సవాల్ విసిరారు. 2022లో ఆ రోజు విమర్శించి బయటకు వచ్చాం. మొగతనంగా రాజకీయం చేశాం, మగోడు రాజకీయం చేశాం. నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తను గాలి కొదిలేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో దీంట్లో ఏ టైంలో ఏం చేయాలనేది ఒకటి రాసి ఉంది. దాని ప్రకారం జరుగుతుంది. చెప్పు చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా, కార్పొరేషన్కి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. సహజం అది. మా పార్టీ కార్యకర్తల వాళ్ళని మేము అవిశ్వాసం పెట్టి దించుతామని, మాకు సంఖ్యాబలం ఉంది, మేము దించుతామని చెప్పి మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇచ్చాం. ఎలాగో అవిశ్వాసంలో పోతున్నాం కదా అని 3 రోజుల ముందు రాజీనామా చేశారు. ఆయన వెనక ఎవరున్నారు, మేము అయి ఉన్నారు, ఈ ఉన్నారు. నేను ఇందాకే చెప్పా, వారు పాత్రదారులు మాత్రమే. దీని వెనక సూత్రధారులు ఎవరో కూడా మీకు చెప్పా, మీకు చూపించా కూడా.